अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। RM Computer Center Nistar Sheikh Abdullah Complex, Lakshmi Nagar Colony, Mehboob Nagar, introducing basic courses on computer skill for all age groups include basic computer knowledge, MS Word, MS PowerPoint, Notepad, English and Urdu typing and DTP Internet Center. Second batch admission started from 11th June 2024. For information contact 9440248412 or 7989917044. Admissions are open. महबूब नगर बस स्टैंड के पास तामीर किए जा रहे टूरिज़्म होटल 99 साल के लिए लीज पर लिए जाने की बात में कोई सच्चाई नहीं, साबिक़ वज़ीर श्रीनिवास गौड़। महबूब नगर के न्यू टाउन में वाक़ BRS पार्टी दफ्तर में मुनक़दा मिरियाल इजलास से खिताब करते हुए साबिक़ा वज़ीर श्रीनिवास गौड़ ने कहा कि बस स्टैंड के पास टूरिज़्म होटल की ज़मीन को 99 साल के लिए लीज पर लेने का मुझ पर वज़ीर सेहत व रुकन असम्बली महबूब नगर ने जो इल्ज़ाम आयद किया है वो बिल्कुल गलत है। हुकूमत आपकी है, इसको साबित कर लें। उन्होंने महबूब नगर रुकन असम्बली को तनकीद का निशाना बनाते हुए कहा कि महबूब नगर की तरक्की पर तवज्जो दें, आवाम की फलाह व बहबूद पर तवज्जो दें जिन्होंने आपको जिताया है। झूठे इल्ज़ामात लगाने से गुरेज करें। इस मौके पर BRS कायदीन व कारकुन भी मौजूद थे। प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया फोटो वीडियो जर्नलिस्ट अंदर पेर पे नमस्कार। నిన్న గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది హాస్పిటల్ నమూనా. ఎలక్షన్ నాటికి 6 ఫ్లోర్లు స్లాబ్లు వేసి గోడలు కూడా స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ప్లాస్టింగ్ చేయడానికి దాదాపు ఒక 7 నెలలు అయినట్లుంది. ప్లాస్టింగ్ చేస్తున్నాం. తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తే అక్కడ ఉన్న హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నట్టయితే కొన్ని విభాగాలు అక్కడ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ మాత్రమే, అక్కడ రిమైనింగ్ హార్ట్ కానీ మిగతా రకరకాల వ్యాధులకు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఆధునీకరమైనటువంటి రూమ్లలో, మంచి AC రూమ్లలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మంచి వైద్యం అందుతుంది. మూడవది బస్ స్టాండ్కు అపోజిట్లోనే ఉంది కనుక పేదవాళ్ళు బస్ దిగగానే తొందరగా వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంది కనుక మరి తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది నిన్న అక్కడ కొంతమంది నాకు ప్రెస్ రిపోర్టర్స్ ఫోన్ చేసి, సార్ ముందర టూరిజంది ఏదో 99 ఏళ్ళకు లీజు తీసుకురంట కదా సార్ అని చెప్పి ఒక ఫోన్ చేయడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాం పోనీ. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకటి నేను ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపాల కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్. గతంలో 10 సంవత్సరాలకు లీజ్ తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి, ఆయన ఆంధ్ర ప్రాంతంకి ఎమ్మెల్యే. ఆయన తీసుకున్నాడు 10 ఏళ్ళు, మళ్ళీ వాపస్ కూడా ఇచ్చేసిండు, డబ్బులు కూడా వాపస్ తీసుకున్నాడు, వర్కౌట్ కాదని. 99 సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు, ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు. లీజ్ ఎవరు తీసుకోలేదు. ఇద్దరు రెడ్డీస్ కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన ఒక రెడ్డి చైతన్య రెడ్డి గారు, చాణక్య రెడ్డి గారు వదిలిపెట్టేసి వాపస్ తీసుకున్నాడు 10 ఇయర్స్కు. ఎందుకు వాపస్ తీసుకున్నాడు అంటే ఆయన స్కెల్టర్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులన్నీ చేయించుకోవాలి. ఈ మామూలులో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అతనే విత్డ్రా చేసుకున్నాడు, పైసలు ఇచ్చేసి వాపస్ అయిపోయింది. 10 సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజుని నువ్వు 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుండని చెప్పడంలో భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 99 సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పారు కదా, చూపించండి. మీరు మీ ముందరనే, మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి
నీకు క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతా. వద్దు బాబుగా, లేదు మేమందరం కూడా వదిలిపెడతాం. ఇక నువ్వు చూయించు, వచ్చే ఎలక్షన్లో మేమెవ్వరం కూడా మీకే అప్పచెప్తాం. ఎందుకు గెలిచిర్రు, అయిపోయింది. గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసి వచ్చింది. మీరు మంచి వాతావరణం సృష్టించండి, మేము కూడా సహకరిస్తాం కదా. మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి? బ్యానర్లు చించినా విమర్శించలేదు, వేరే మాటలు విమర్శించలేదు. మీకు సమయం ఇవ్వాలా, మీకు కూడా కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా, మేము ఊరుకున్నాం ఎన్ని రోజులు. కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే, మహబూబ్నగర్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మహబూబ్నగర్ డెవలప్ కావాలని చెప్పి 6 నిమిషాలు కృషి చేసిన. ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే, పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని, పేదవాళ్ళకు తక్కువ ధరకు రూములు దొరకాలని, పేదవాళ్ళు పడుకోవడానికి ప్లేస్ దొరకాలని, అక్కడ 2 మెడికల్ షాప్లకు షాపింగ్ కాంప్లెక్స్లు ఇవ్వాలని, చిన్న చిన్న పిల్లల బట్టలకు ఒక షాప్ ఇవ్వాలని, వాళ్ళ అవసరాల గురించి హాస్పిటల్కి వచ్చి పోయేవాళ్ళు అవసరాల గురించి, ప్లస్ ఇక్కడ 12 ఐటీ టవర్లో 12 కంపెనీలు వచ్చినాయి అమెరికాకి సంబంధించినటువంటివి. రేపు వేరే దేశం వల్ల వస్తే మహబూబ్నగర్లో ఎక్కడ ఉండాలి, మహబూబ్నగర్ ప్రతిష్టకు తగ్గట్లు ఉండాలని మంచి ఏసీ రూమ్స్ కూడా దాదాపు 150 కోట్లతో ఆ కాంప్లెక్స్, టూరిజం కాంప్లెక్స్ని శాంక్షన్ చేశారు. మహబూబ్నగర్లో ఏదైనా పెళ్లి అయితే కూడా కాన్ఫరెన్స్ హాల్ పెద్దది, మీటింగ్లు అయితే కూడా పెద్ద పెద్ద ఐటీ టవర్, ఐటీ కంపెనీల మీటింగ్ అయితే కూడా ఒక మంచి ఏసీ 500 మంది 800 మంది కూర్చోడానికి అందులో ఒక ఏసీ పెద్ద హాల్ను నిర్మించినాం ప్లాన్లో. ఎవరైనా ఇతర దేశస్తులు ఐటీ కంపెనీ దగ్గర వచ్చి మీటింగ్ పెట్టినా పెట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి అతి తక్కువ ధరలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఒక టూరిజం ప్లాజాని ఏర్పాటు చేశారు. మీరు గాంధీ ఉస్మానియాలో చూసిన గాంధీ హాస్పిటల్లో గోడ ఉంటుంది, అందరు మూత్రం పోస్తుంటారు. నిమ్స్ హాస్పిటల్లో గోడ ఉంటుంది, మూత్రం పోస్తుంటారు. ఆ ప్లేస్లో ఇటువంటి అందమైనటువంటి కాంప్లెక్స్ అండి, యాజ్ ఇట్ ఈజ్ ఇది నమూనా, యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాంప్లెక్స్, అదే కాంప్లెక్స్లో ఈ రకమైనటువంటిది చూడండి. అందులో పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపు ఒక 300 కార్లు పట్టేటట్టు అండర్గ్రౌండ్లో పార్కింగ్ తోవాము. అండర్గ్రౌండ్లో పార్కింగ్ తోసి స్లాబ్ కూడా వేసాం, అయిపోయింది. ఫుట్టింగ్స్, స్లాబ్, పార్కింగ్ స్లాబ్ మొత్తం అయిపోయింది. జస్ట్ 2 ఫ్లోర్లు మీరు స్లాబ్ వేస్తే హాస్పిటల్ ముందర ఒక ఫారిన్లో ఉండే విధంగా అత్యంత అద్భుతమైనటువంటిది, ఒక ఫారిన్లో ఉండే విధంగా అద్భుతమైనటువంటి ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే ఎవరైనా చూస్తే దీన్ని, ఎవరైనా చూస్తే ఇది మహబూబ్నగరా, అమెరికానా, లండనా ఇది అనే రీతిలో ఇంత అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ 150 కోట్లతో 3 ఎకరాలు దాదాపు స్థలం. ఆ స్థలము హాస్పిటల్ ప్లానింగ్లో కాంపౌండ్ గోడ మాత్రమే ఉంది, వదిలిపెట్టింది, ఎందుకంటే అవసరం లేదని. కానీ ఆ ప్లేస్లో ప్రజలకే ఉపయోగపడేటట్టు ఇంత మంచి షాపింగ్ కాంప్లెక్స్ను శాంక్షన్ చేసిన. లీజు 99 సంవత్సరాలు కదా, ఎవరికి లీజుకు అంత లీజ్ ఇచ్చే యాక్ట్లోనే లేదు. 10 సంవత్సరాలు తీసుకున్నారు, వాపస్ చేసేసారు వాళ్ళు. డబ్బులు కూడా వాపస్ వచ్చినాయి, ఈఎండీలు కూడా వాపస్ వచ్చినాయి. ఆ 10 సంవత్సరాల ఆ చాణక్య రెడ్డి గారికి పొరపాటున చాణక్య గౌడును నామే దొబ్బుతున్నారు, మీ బావనో బామార్దో అన్ననో తమ్ముడు అని చెప్పి. అలా చాణక్య రెడ్డి అన్నందుకు చెప్పుకునే అవకాశం లేదు. కనుక దయచేసి మీరు తొందరగా హాస్పిటల్ను, మంచి మంత్రి గారు ఉన్నారు, అనుభవజ్ఞుడు దామోదర్ నరసింహ గారు, అనుభవజ్ఞుడు మంత్రి గారిని పెట్టుకొని తొందరగా హాస్పిటల్ను తొందరగా కంప్లీట్ చేయండి. టూరిజం మంత్రి మన జిల్లా వ్యక్తి ఉన్నాడు, తొందరగా నిధులు విడుదల చేసి ఆ కాంప్లెక్స్ చేయండి. కాంప్లెక్స్ చేసి ఈ 10 సంవత్సరాల టెండర్ కూడా ఆన్లైన్ టెండర్, ఆంధ్రానికి ఎట్లా వచ్చిందంటే ఆన్లైన్ టెండర్ కనుక ఆంధ్రాని వేసిండు చాణక్య రెడ్డి గారు, వేసిండు. ఈ గవర్నమెంట్ వారంగానే వాళ్ళు ఎందుకని చెప్పి ఆయన మొత్తం
బ్యాక్ కూడా వచ్చింది, డబ్బులు వాపసు తీసుకున్నాం, గుట్టినాయి, వాపసు ఇస్తామంటే తీసేసుకున్నాడు ఆయన, అవసరం లేదని. కనుక దయచేసి 99 సంవత్సరాలు లీజు ఇవ్వలేదు. మహబూబ్నగర్ ప్రజలారా మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి ఈ అసత్య ప్రచారం నమ్మదండి, అది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఇది మంచిది కాదు. మీ పిఏలు మొన్న 33 జిల్లా వాళ్ళు వచ్చి బ్యాడ్మింటన్ ఆడి హ్యాపీ అయ్యింది, ఎక్కడ లేదు సార్ ఇట్లా. అది ఇంకా అసంపూర్తిగా ఉంది, ఏసీలు అన్నీ కంప్లీట్ చేయండి. బ్యానర్లు పీకేయడము, శ్రీనివాస్ గౌడ్ బ్యానర్లు పీకేస్తే ప్రజల గుండెల్లో తీసిపోలేదు. మీరు కొన్ని మంచి పనులు చేయండి, మేము కొన్ని మంచి పనులు చేస్తాం, మీరు కొన్ని మంచి పనులు చేయండి, మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. నాకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మీకు ఎన్ని సంవత్సరాలని ప్రజలు ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు ఇస్తే మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకొని మీ పీరియడ్లోకి ఇవి చేసినామని చెప్పండి, బాగుంటుంది. కానీ మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని శ్రీనివాస్ గౌడ్ లీజ్ తీసుకున్నాడు, రద్దు చేపియండి సార్ అని అడిగితే నిజంగా నేను రద్దు తీసుకున్నట్లు, ఆయన రద్దు చేయించినట్లు. ఎందుకండి ఇదంతా? భావ్యం కాదు. ముఖ్యమంత్రి గారు మన జిల్లా బిడ్డ ఉన్నాడు, ఇంకా మనం పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలు తొందరగా కంప్లీట్ చేయించుకుందాం, పాజిటివ్గా పోదాం. మనం ఎలక్షన్స్ అయిపోయినాయి, మాకేం లేదు, మా వాళ్ళందరికీ కూడా ఏం లేదు, ఎలక్షన్స్ అయిపోయినాయి, మీకు తీర్పు ఇచ్చారు ప్రజలు, దీన్ని గౌరవిస్తాం మేము. మీరు మాకన్నా బ్రహ్మాండం చేస్తామని ప్రజలు నమ్ముకున్నారు, దాని మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇమ్మీడియట్గా రైతుల మీద కానీ మీ వాగ్దానాలు ఏముండేదో మీరు దృష్టి పెట్టండి, ఇచ్చిన గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. నేను చేసిన పనులను మీరు విమర్శించడము మీకు తగునా? చూసిన వాళ్ళు హాస్పిటల్ చూసి ఉస్మానియా గాంధీ తర్వాత ఉస్మానియా అంటే బాగాలేదు, ఇక పడిపోయింది. గాంధీ తర్వాత రాష్ట్రంలో 2వ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా ఉందా అని చెప్పి అనుకున్నమాట వాస్తవమా కాదు? మీకు కనికరం రాలేదా? శ్రీనివాస్ గౌడ్ ఒక హాస్పిటల్ ఉండగా ఇంత పెద్ద హాస్పిటల్ తెచ్చిందని మీ నోటి నుంచి కనీసం హర్షించడానికి కూడా మీకు మనసు రాలేదా చెప్పండి? పోనీ నన్ను హర్షించకండి. లేని ఆరోపణ మాకు చెప్పడం, టూరిజం ప్లాజాని శ్రీనివాస్ గౌడ్ రాయించుకోవడం అని చెప్పడం, మీ ప్రభుత్వం ఏముంది కదా, నేను ఆధారాలతో సహా మీరు పెట్టచ్చు కదా, ఆధారాలతో సహా మీరు చూపించవచ్చు కదా. ఇది పద్ధతి కాదండి. మీరు చేయాల్సిన చాలా పనులు ఉన్నాయండి. ఏ పనైనా కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన తర్వాత, బడ్జెట్ రిలీజ్ తర్వాత, బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ అయితేనే టెండర్స్ అవుతాయి. టెండర్ అయిందంటే ప్రభుత్వం ఆమోదం పొందిద్దనట్లా. టెండర్ అయి పని అయిన తర్వాత బిల్లు అయిపోతే కోర్టు పోతే వడ్డీతో సహా కాంట్రాక్టర్ చెల్లిస్తారు. ఏ పనైనా కూడా డబ్బులు వచ్చి బ్యాంకులో పెట్టరు, డిపాజిట్ చేయరు. టెండర్ అయింది అనగానే 100% ఆ వర్క్ పూర్తి అయిపోయింది, లీగల్గా పని చేసే కొద్దీ బిల్లు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఉంది, రేపు మీరు ఏదైనా టెండర్ పిలుస్తారు. టెండర్ విలువగానే పని కొద్దీ బిల్ రికార్డ్ చేసి పిఓకి అవుతుంది, అక్కడ నుంచి బిల్స్ వస్తాయి. అంతేగాని బడ్జెట్ లేదు టెండర్ వెళ్ళరు. మీరంతా విలేకరులు అందరూ కూడా మీకు అవగాహన ఉంటుంది. టెండర్ పిలిచిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత బడ్జెట్ లేదని బిల్లు అయిపోతుందా? కోర్టుకు పోతే ముట్టికాయలు పెట్టరా? అవకాశమే లేదు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రభుత్వం అనుమతి లేదే టెండర్లు వేయడానికి ఎలాంటి అవకాశం లేదు. టెండర్ పిలిచిందంటే బిల్లు చెల్లించాల్సిందే. కనుక దయచేసి ఈ పనులు ఇంకా దాదాపు 150 కోట్లది టూరిజం ప్లాజాది ఇప్పుడు ఎవరికి లీజ్ లేదు, 100% లీజ్ లేదు. ఉంటే 5-10 ఏళ్ళ చాణక్యరెడ్డి కానీ ఇంకా మిగిలిపోయింది ఉంటే అక్కడ మీ 5 నిమిషాల సంతకం పెడితే అయిపోయింది, జూపల్లి గారు సంతకం పెడితే అయిపోయింది. లేదు నేను జూపల్లి గారి దగ్గర రమ్మంటే వస్తా, 700 చూపించమని చెప్పండి, నేనే వస్తా. జూపల్లి గారు ఇంటికి రావాలన్నా, జూపల్లి గారు ఆఫీస్కి రావాలన్నా, ఎవడు తీసుకున్నాడు 99 సంవత్సరాలు చూపించమని. మీరు ఈ పని చేయకుండా నానబెట్టి నా మీద ఆరోపణలు చేయడం తగునా? ఎమ్మెల్యే గారు చెప్పండి. 150 కోట్ల టూరిజం ప్లాజా ఉంది. శిల్పరామం పక్కల పిల్లలు ఆడుకోవడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో 25 కోట్ల చిల్డ్రన్స్ పార్క్ టెండర్ అయ్యింది, ప్లేస్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయండి. నక్లెస్ రోడ్లో ఐలాండ్తో పాటుగా పెద్ద వాకింగ్ ట్రాక్, వేస్ట్ కాదండి అది. దానికి నీళ్లు ఉదండాపురం నుంచి పైప్ లైన్
ఉదండాపురం న్యాచురల్గా కొత్త చెరువులో పడితే నీళ్లు, కొత్త చెరువు నుంచి ఈ చెరువులకు కృష్ణానది నీళ్లు పంపడానికి ప్లానింగ్ ఉంది. ఆ నీళ్లు వేయండి. ఎస్టీపీలు శాంక్షన్ అయి ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అయింది 276 కోట్లతో. కన్సల్టెంట్కి ఇచ్చడం అయిపోయింది. మురుగునీరు శుద్ధి చేసి బయటికి పంపండి. కృష్ణా జిల్లాలో అక్కడ నిండితే గ్రౌండ్ వాటర్ మంచిగా వస్తుంది. టౌన్లో ఉన్న వాళ్ళందరూ వాకింగ్ చేయడానికి ఆరోగ్యం బాగుంటుంది. శని ఆదివారాల్లో పిల్లలకు ఆడుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి నెక్లెస్ రోడ్లు ఐలాండ్లో ఉన్నాయి. లేజర్ షోస్ ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి 700 డ్రోన్స్ తెచ్చి ఇక్కడ షో ఏర్పాటు చేసిందండి. ప్రపంచ దేశాలు ఇక్కడ వచ్చి గాలిపటాలను ఎగిరించి మహబూబ్నగర్ ప్రతిష్ట పెంచినానండి. ఇంకా अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।